దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మనిషి తనలో మంచి ప్రేమని పెంచుకోవాలి. ఆ ప్రేమ మంచి విషయాల్లో ఉంటే దానికి భక్తి అని పేరు. దివ్యమైన విషయాల్లో ఉంటే దాన్ని ఉపాసన అని అంటాం. ఈ భక్తి లేక ఉపాసన దానికి ఇంకా పేర్లు కూడా ఉన్నాయి. న్యాసము అంటారు, విద్య అని అంటారు. ఇవి సవ్యంగా మన లోపల పండాలి, తయారు కావాలి అని అంటే దానికి ముందర ఒక 7 సాధనాల్ని మనం అలవర్చుకోవాలి, అవలంబించాలి అని చెప్పారన్నమాట శాస్త్రకారులు. ఏమిటా 7 సాధనాలు? వివేక, విమోక, అభ్యాస, క్రియ, కళ్యాణ, అనవసాద, అనుద్ధర్ష అని 7. ఈ 7ని సాధన సప్తకం అని అంటారు. ఈ సాధన సప్తకం అలవడితేనే మనిషి చేసే పని మంచిదవుతుంది. పని మంచిదైతేనే అది వీడిలో అలాంటి మంచి ప్రేమని పుట్టించడానికి, వీడికి మంచి శ్రద్ధని కలిగించడానికి, వీడు చేసే ఉపాసనని ఫలింప చేసుకోగలిగేట్టుగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏమేమిటి అవన్నీ అనేది మనకి ప్రస్తుత అంశం కాదు. కానీ మనకు కావాల్సిన దీంట్లో మొట్టమొదటి సాధనం వివేకము అనేది. వివేకము అంటే విడదీసి చూసుకునే శక్తి అని అర్థం. దేన్ని నీకు అవసరమైంది ఏదైతే దాన్ని నువ్వు నీ ఇంద్రియాలతోటి గ్రహించేటువంటి విషయాలన్నింటిలోనూ వివేకాన్ని నువ్వు ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. అంటే వాటిని నువ్వు గ్రహించేటప్పుడు ఆ వచ్చే వస్తువులో నీకు అవసరమైన అంశమేది అనేదాన్ని నువ్వు జాగ్రత్తగా విడదీసి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అరటిపండు కొనుక్కోవడం దేంతో కొనుక్కుంటాం మనం? నువ్వు తినేది ఏంటి? దాంట్లో మధ్యలో ఉండేటటువంటి కోర్. కానీ ఒక కోరే కొనుక్కుంటాం, తొక్కతో పాటే కొనుక్కుంటాం. వాడు తూచి ఇస్తాడు కదండి. ఆ తూచి ఇచ్చేటప్పుడు ఏదో కిలో ఏదో అరటిపళ్ళు ఇంత కాస్ట్ అని ఏదో చెప్తాడు వాడు. నిజమే, దాంట్లో బాగా పనికొచ్చేదో లోపల ఉండేది కోరేనయ్యా. కానీ తొక్కలు తీసేసి తూచు ఒప్పుకుంటాడు వాడు. తొక్కలు తీసి పారేయడమే. మరి పనికిరాని తొక్కని తూకంలో పెట్టి దానికి నువ్వు పైసలు ఎందుకు కాయగట్టావు దానికి? అంటే పండు నీ దగ్గరికి వచ్చేటప్పుడు
తొక్కతో పాటే రావాలి. ఏవో రకరకాల కారణాలు కావచ్చు. ఒకటి, ఆ లోపల ఉండేటువంటి కోర్ రకరకాల స్పరిశలకి లోను కాకుండా ఉండడం కోసం. ఆ మధ్యన ఎవరో కొందరు కొన్ని వీడియోస్ చూపించారు. వాళ్ళు అమ్మే ప్రతి వస్తువుని కూడా వాళ్ళ యొక్క లాలాజలంతో, వాళ్ళకి ఉమ్మితోటి వాటన్నిటినీ కూడా వాటిని తడిపి చేసి అట్లాగా అమ్మేస్తారటండి కొందరు కొన్ని వస్తువుల్ని. ఇక పువ్వులు లాంటివి తీసుకొస్తారనుకోండి, వాటి మీద తొక్కి పడుకుని తిరిగి చేసి ఆ తర్వాత వాటన్నిటిని మడి తీసి మాలలు కట్టి వాటిని బజార్లో పెడతారు. చాలా పెద్ద పవిత్రంగా పట్టుకొచ్చి దాన్ని వీడికి వాడికి వేస్తుంటారు. ప్రేమను చూపించే పద్ధతిలో అది కూడా ఒకటి. అరటి పండ్లని మీరు తొక్కలు లేకుండా కొనగలరా? అసలు అలా కొంటారా? కొంటే మీరు ఒప్పుకుంటారా? అలాగా ఒప్పుకోరు కూడా. అంటే ఆ లోపల ఉండేటటువంటి ఆ కోర్ మూలమైనటువంటి పదార్థం ఏదుందో, ఈ పదార్థం పాడవకుండా మీ దగ్గరికి రావాలి అనన్నా దానికి పైన ఆ రక్షణ కవచం అనేది ఉండడం అవసరం. అది ఉంటే మీకు కనీసం లోపలిది మంచిగా ఉంది అని అర్థం. అంతవరకైనా ఏదైనా పదార్థం అంతే. ఇప్పుడు కొబ్బరికాయ మీరు కొనాలనుకోండి, మీకు లోపల పనికొచ్చేది ఆ తెల్లటి పదార్థం, లేదు ఆ మధ్యలో ఉండే నీరు కనుక మాకు నీళ్లు కావాలి కనుక, మాకు లోపల ఉండే తెల్లటి గుజ్జు లాంటిది అది కావాలి కనుక మాకు దాంతోటే మా కాయలు అమ్మండి, దాన్నే మేము కొలిగి తీసుకుంటాం, అసలు మిగతా అంతా మాకు అక్కర్లేదు. ఆ పీచు పెంకు ఆ వెనకాత ఉండే పెద్ద మూచిక లాంటిది ఇవన్నీ మాకెందుగా, అవన్నీ మేమేం చేసుకుంటాం కనుక అవన్నీ నువ్వే అట్టి పెట్టుకో, దానికి కాస్త పైసలు తగ్గించుకో, మిగతా కోరు మాత్రం మాకు ఇచ్చేయి అంటే అది అయ్యే పని కాదు, మంచిది కాదు కూడాను. నీ దగ్గర శుచిగా రాకపోవచ్చు, ఇది రకరకాల కాలుష్యంతో కలిసి రావచ్చు. సో ఇట్స్ నాట్ రియలీ హెల్దీ అండ్ ఇట్స్ నాట్ హైజీనిక్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. అంచేత పై దాంతో పాటే వస్తుంది. కానీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు దాన్ని విడ తీసుకో. నీ చేతిలోకి వచ్చిందో జాగ్రత్తగా ఏది అవసరమో దాన్ని మాత్రం విడ తీసుకొని అప్పుడు దాన్ని నువ్వు ఆస్వాదించవలసి ఉంటుంది. ఇది లౌకికమైనటువంటి పండ్ల విషయంలోనూ వాటిలోనూ మనకి తెలుసును కదా. ప్రపంచంలో ఉండే ఏ వస్తువునైనా సరే అంత 100% శుచిగా శుద్ధిగా ఉండాలి అని అనుకోవడానికి అది ఆలోచన వరకు చాలా బాగుంటుంది, కానీ ఆచరణకి అది యోగ్యం కాదు. వస్తువులన్నీ కలిసే ఉంటాయి. గతంలో మనం అనుకున్న ఒకసారి మనకి జ్ఞాపకం ఉంటుంది అనుకుంటాను, బహుశా ఒక రాజుగారికి తమ రాజ్యంలో అబద్ధాలు చెప్పేవాడు ఎవడు ఉండకూడదని, అంత నిజమే చెప్పాలి, 100% నిజమే చెప్పేవాడు ఉండాలని. ఐడియా చాలా మంచిది, రైట్? దాన్ని ఏమంటారు, దాన్ని యూటోపియన్ ఐడియాలజీ ఏదో అంటుంటారు కదా, దాన్ని చాలా మంచి ఐడియా అది. అబద్ధాలు చెప్పేవాడు ఉండకూడదు, కానీ అది ఆచరణ యోగ్యమా అది కూడా ఆలోచించాలి కదా. కానీ పాపం రాజుగారు ఆలోచించలేడు. రాజుగారికి లేచిందే పరుగులాగా, ఆయనకి బుర్రలో తోచింది తెల్లారుగానే వెంటనే అందరినీ పిలిపించేసుకున్నాడైనా, మొత్తం అందరినీ సభ పెట్టాడైనా. ఈ వేళ నుంచి మన రాజ్యంలో అబద్ధాలు చెప్పేవాడు ఎవడైనా ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా వాడిని దేశ బహిష్కార శిక్ష విధించేయాలి, అంతే, ఇది నా ఆజ్ఞ అన్నాడు. పాపం మంత్రి గారికి గొంతుకులో వెలక్కాయ పడ్డట్టు అయిపోయిందండి. ఏంటంటే పాపం రోజు పొద్దున్న లేసి రాత్రి దాకా ఏం చేసేవన్నీ అవే పనులే. అంటే మహారాజా క్షమించండి స్వామి, మీరు ఇచ్చిన ఆజ్ఞని వెంటనే అమలుపరచాలి అని నిర్బంధం కాకుండా అసలు దీని మీద ఒక చిన్న కమిషన్ వేసి, ఒక చిన్న పరిశీలన చేసి, ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ రిపోర్ట్ ప్రకారం మనం సాగిద్దాం స్వామి, కొంచెం నాకు
అవకాశం ఇప్పించండి ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుకున్నాడు. సరే పాపం రాజుగారికి దయ కలిగింది. సరే దీనికోసం ఇంత శాంక్షన్ చేస్తున్నా సరే ఒక కమిటీ మీరు వేసుకోండి, ఒక కమిషన్ మీరు ఏర్పాటు చేసుకోండి, పరిశీలన చేయండి, బలానా తేదీ లోపల రిపోర్ట్ ఇవ్వండి అని ఒక 15 రోజులు ఎంతో అవకాశం ఇచ్చి ఆయన మనీ కూడా శాంక్షన్ చేసి దాని మీద పరిశీలన చేయడానికి వదిలిపెట్టి. సరే పాపం ఈ మంత్రి గారు శుభ్రంగా వెళ్ళి హాయిగా ఆ శాంక్షన్ చేసిన పైసలు పుచ్చుకున్నాడు, శుభ్రంగా ఖర్చు పెట్టుకుంటూ కూర్చున్నాడు. మర్నాడు ఇంకా పొద్దున్నే అక్కడికి వెళ్ళాలి. ఆ రోజు వెళ్ళి ఏదో కొంత చిన్న ఎక్సర్సైజ్ చేసుకొచ్చాడు, అయిపోయింది. మర్నాడు పొద్దున్న రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి ఏం చేశారు? అదే మహారాజా, తమ ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించడం కోసం అని చెప్పి మేము ప్రయత్నం చేసేమటువంటి కొన్నిటి మీద పరిశీలన చేశాం మహారాజా. ఒక్క అబద్ధం చెప్పినా సరే వాడిని దేశంలోంచి బయటికి తరిమి పారేయాలి అని మీరు అన్నారు కదా. ఆచరిద్దామని అనుకున్నామండి, కానీ ఒక చోటకి వెళ్ళామండి, ఒక స్కూల్ దగ్గరికి. అందరినీ తయారు చేసేది, సమాజాన్ని కూడా తయారు చేసేవాడు టీచర్ కదా. టీచర్ సవ్యంగా ఉన్నట్టయితే విద్యార్థి లోకం అంతా బాగుంటుంది కదా. విద్యార్థి లోకం బాగున్నట్టయితే తర్వాత వచ్చేటువంటి యువత బాగుంటుంది కదా. యువత బాగుంటే దేశ భవిత బాగుంటుంది కదా. అందుకోసం అని అసలు వీళ్ళని ఈ చిన్న వయసులోనే మనం సక్రమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి విధానం పాపం చెయ్యాలి అని ఒక స్కూల్ పెట్టారు సార్. నేను ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాను మహారాజా. ఏమైంది అంటే మహారాజా, గురువుగారు పాఠాలు చెప్తున్నారు సార్. ఆ పాఠాల్లో గురువుగారు అక్కడ ఉండేటువంటి ఆ బ్లాక్ బోర్డు మీద ఇలా 2 గీతలు, ఇలా 2 గీతలు గీసి ఇది చెట్టు. ఎంత పచ్చాబద్ధం సార్. బ్లాక్ బోర్డు మీద గీసిన గీతని చెట్టు అంటాడండి ఆయన. సరే పోనీ ఏదో అంటున్నాడు కదా అని ఊరుకున్నా. ఆ చెట్టు ఒక కొమ్మ మీద కాకి బావా అన్నాడండి అక్కడ. అది కాకి బావలు అవుతుందండి. అది కాకి బాంధవ్యాలు ఏమిటండి? సరే ఏదో ఉంది పో, ఏదో కాకులకి ఏవో తట్టాలు పడితే పడతాయి. దాని కింద ఇలా ఇంకో కొన్ని గీతలు గీసి దీనికి నక్కబావా అని పేరు పెట్టండి. ఇవి 2 మాట్లాడుకుంటున్నాయంటాడండి ఆయన. పాఠం చెప్తున్నాడు సార్ గురువుగారు పిల్లలకి. పిల్లలంతా మంచి ఉత్సాహంగా వింటున్నారు. ఈ కాకి బావగారికి కింద ఉండే తోడేలు బావగారికి ఇద్దరికి సఖ్యత కుదిరిందట. అక్కడి నుంచి ఈ కాకి అక్కడక్కడ తిరిగి అక్కడెక్కడో కనిపించినటువంటి ఒక చిన్నపు ఏదో మాంస భాగాన్ని తన నోట్లో ఖర్చుకుని తెచ్చుకు కూర్చుంది అక్కడ కొమ్మ మీద. నక్క దగ్గర అవేం లేవు. ఇంతలో నాకు ఒక ఐడియా వచ్చిందిటండి. ఈ గురువుగారు చెప్తున్నాను పాఠం అండి. ఏమిటి ఐడియా? దాని నోట్లో ఉండేటువంటి మాంసం మొక్కను ఎట్లాగైనా అపహరించాలి అని అనిపించిందిటండి. సరే జంతువులకు అలాంటివి చూస్తే తినాలనిపించడం సహజం అనుకోండి, కానీ దాన్ని ఎలాగ మోసం చేయాలని ఆలోచించండి ఈ జిత్తులు మారి. అక్కడి నుంచి దాని కింద కూర్చొని ఆహా కాకి బావా మధురమైన నీ కంఠాన్ని విని ఎంతకాలమైందో కదా, నా చెవులన్నీ అట్లాగా వినాలనేటటువంటి ఆ శ్రవణ కుతూహలం చేత, నాలో ఉండే తపన చేత ఈ చెవులు నీ యొక్క గాన అమృతాన్ని అట్లా ఆస్వాదించాలి. ఎంత కాలంగా తిరుగుతున్నానో ఈ వేళకి నువ్వు కనిపించావు అని అడుగుతుండండి. ఇది ఇలా అడిగిందిటండి. ఇది దాంతో ఎంత అబద్ధాలండి ఇది. అసలు ఈ తోడేళ్ళు నక్కలు ఇలాంటివి అసలు మాట్లాడతాయండి ఎక్కడైనాను? కాక ఇవి ఏమో వాటికి మధ్యలో ఏదో ఓడలు వేసుకుంటూ అరుచుకుంటాయేమో మనకి తెలియదండి. కానీ ఇది మాట్లాడితే కాకులకి కోకిళ్ళకి తెలియడం ఏమిటండి? సరే ఇది మాట్లాడిందట, అది విందట. విని దానికి నిజంగా నేను ఇంత గొప్పగా పాడతానా, నా పాట వినాలనుకునేది అని తపన నేను ఏమైనా సరే తీరుస్తా అని అనుకుందిటండి. అనుకుని అక్కడి నుంచి నోరు తెరిస్తే నోట్లో ఉండే మాంసపు ముద్ద కింద పడిందిట. శుభ్రంగా నక్క దాన్ని తీసుకుని తోడేలో
దాన్ని తీసుకుని పారిపోయిందిట. ఏం అబద్ధాలు చెప్తున్నారు సార్. పోనీ ఇదేదో ఒక స్కూల్లో జరుగుతోంది కాబోలు అని అనుకున్నా, కానీ అన్ని స్కూళ్ళకి కూడా మనుషుల్ని పంపించాను. అందరి టీచర్లు అలాగే చెప్తున్నారండి. అంటే అసలు ఈ టీచర్లు అంతా చెప్పేది పిల్లలకి అబద్ధాలే సార్. సో మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు ఈ టీచర్లందరినీ మొత్తం దేశ బహిష్కార శిక్ష వేయాల్సి ఉంటుంది కదా మహారాజా, వేసేయమంటారండి. ఒరే 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 కొంపలు అంటుకుంటాయి. టీచర్లందరినీ బయటికి తీసేస్తామంటే విద్యార్థులంతా లేచి హడావుడి చేస్తారా? మరి అది వద్దు. మరి వద్దంటే అబద్ధాలు కదా సార్. ఒక చోట అబద్ధాలు అన్ని చోట్ల వస్తాయి కదా సార్. నిజమే పాపం ఆలోచించాడు రాజు, నిజమే వస్తాయి, కానీ మరి తప్పదా? ఎందుకంటే పిల్లల బాగు కోరి వాళ్ళకి ఏదైనా కొంత మోరల్స్ చెప్పాలి. ఎవడైనా నేను పొగిడి నీ దగ్గర ఉండేది ఏదైనా తీసుకోవాలని అనుకుంటే నువ్వు అనవసరంగా దానికి ఒక పార్ట్, ఒక భాగస్వామ్యాన్ని తీసుకోవద్దు అని చేత ఆయన వద్దులే. మరి వాళ్ళ అబద్ధాలండి, అవి నిజమైన అబద్ధాలు కాదు, ఉత్తుత్త అబద్ధాలు. పిల్లలకి మోరల్ చెప్పడానికి ఆడే అబద్ధాలు అవి. అంటే లోకంలో కొంతమంది నీ దగ్గర ఏదైనా ఒక లాభం ఉంటే, ఒక లాభం కలిగించే వస్తువు ఉంటే, అలాంటి వస్తువుని ఎలాగైనా నీ నుంచి అపహరించాలనే మనస్తత్వంతో ఉండే జిత్తుల మారి మనుషులు కొందరు ఉంటారని అర్థం. సో అలాంటి జిత్తుల మారి మనుషులు నేను రకరకాలుగా మభ్యపెట్టి వాళ్ళకి కావాల్సింది ఏదో లభించేంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారా అని ఆ పిల్లల హృదయంలో పడేటట్టు మనం చేయగలిగితే రేపొద్దున వాళ్ళు ఒకళ్ళని అనవసరంగా పొగడరు. ఎవరో వచ్చి వాళ్ళని అనవసరంగా పొగిడినా వాళ్ళు పెద్ద పొంగిపోరు. అందుకోసం అది అలా చెప్పింది తప్ప మరొకటి కాదయా. అలాంటి దాన్ని మనం అంగీకరించచ్చులే. కనుక ఆ తప్పులు ఒప్పులేపో. వాడు ఏమంటారు మరి? ఉత్తుత్త అబద్ధాలు, వైట్ లైస్ అని అంటారు కదా, అవి వైట్ లైస్ అయ్యా, ఉత్తుత్త అబద్ధాలు. అదే పట్టించుకోకర్లేదు, వదిలిపెట్టేద్దాం. ఓకే, ఒకటంటే వదిలిపెట్టాడు కదా. పాపం రాజుగారితో మరొక సందేహం అడిగాడు ఈయన. మహారాజా, సరే గురువులంటే ఏదో అనుకుందాం, పర్వాలేదు, కానీ సంస్కారాన్నిచ్చి చిన్నప్పటి నుంచి జన్మనిచ్చి తీర్చిదిద్దాల్సినటువంటి అమ్మే అబద్ధాలు నేర్పిస్తే ఎట్లా సార్? అమ్మలా అబద్ధాలా? వాళ్ళు ఆడతారా? వాళ్ళు నేర్పుతారా? ఇదేమిటి మహామంత్రి, ఎక్కడవుతోంది ఇలాగా? నాడు మహారాజా, నేను ఇంటికి వెళ్ళానండి. ఆ ఇంట్లో పాపం ఒక పిల్లాడికి అనారోగ్యంగా ఉందండి. డాక్టర్ గారు ఏమో మంది ఇచ్చారు వాళ్ళ తల్లిగారికి. ఆ తల్లిగారు మంది ఇస్తే వాడేమో చేదుగా ఉంది కనుక వాడు తాగలేకపోతున్నాడు, వాడు దాన్ని మింగలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, చాలా క్లేశపడుతున్నాడు. పాపం వాడికి ఎలాగైనా ఆరోగ్యాన్ని కలిగించాలి అని తల్లి కోరిక. డాక్టర్ గారు ఎలాగైనా ఈ మందు వేయమని పిల్లాడికి పనిచేస్తుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ వాడు తినకపోతే ఏం చేయాలో ఆలోచించింది తల్లి. వెన్నముద్ద పట్టుకొచ్చింది సార్. ఆ వెన్నముద్దలో మంచి పంచదార కూడా కలిపిందండి. ఆ పిల్లాడికి అలాంటి వెన్నముద్ద పంచదార కలిపితే వాడికి ఇష్టం అండి, వాడికి బాగా ఇష్టం. అందుకోసం దాంట్లోనే వీటిని బాగా కలిపి డాక్టర్ గారు ఇచ్చిన మందు ఆ వెన్నముద్ద మధ్యలో పెట్టి బయటికి తెలియకుండా ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి వాడు ఆ మందుని వేసుకొని అనమాట. ఒరే, ఇది మందు కాదురా, ఇది చూడు, నీకు ఇష్టమైన తేనె పట్టుకొచ్చాను రా, ఇది తేనెరా, మందు కాదురా, తినరా నా బంగారు కొండ అని ఇలాగా ఆ పిల్లాడిని మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ వాడి చేత తినిపించి, పాప ఆ పిల్లాడికి ఏం తెలుసునండి, అది నిజంగా వెన్నే అనుకున్నాడు. వాడు దానికి ఆసక్తి తినేశాడు సార్. దారుణం కదండి. తల్లే అబద్ధాలు ఆడితే ఇంకా వాడికి రక్షించేది ఎవరండి? తల్లులందరినీ ఇప్పుడు మీ నియమం ప్రకారం అబద్ధాలు చెబితే వాడి దేశంలో ఉండడానికి వీలు లేదు కనుక దేశ బహిష్కార శిక్ష వేసేద్దామా సార్ వాడికి? ఈ దేశంలో ఉండే తల్లులందరికీ కూడా, ఎందుకంటే తల్లులందరూ పిల్లల ఆరోగ్యాన్ని ఆశించి
ఇలాగే చేస్తూ ఉంటారు సార్. అంటే నువ్వు ఇంకా పెద్ద కొంప ముంచావా? ఎందుకని అంటే తల్లులందరినీ తీసేస్తే ఇక తండ్రులు ఎక్కడ ఉంటారే? మన పట్టుకుని అందరూ వస్తున్నారా? వాళ్ళు లేకపోతే ఇంకా మిగతా రాజ్యంలో మనం ఎక్కడ ఉంటామయ్యా? అంచేత కదా మరి అబద్ధాలు చెప్తున్నారు కదా సార్, అబద్ధాలు చెప్తున్నాను, దేశ బహిష్కార శిక్ష వేయాలి కదా సార్ అంటే అవి కూడా ఉత్తుత్తి అబద్ధాలే. పిల్లవాడి ఆరోగ్యాన్ని కాంక్షించి తల్లి చేసేటటువంటి ఉపకారం అది. ఇంకో రకంగా వాడు తిండి కనుక వాడు ఇలా అయితే తీసుకుంటాడు కనుక అంచేత వాడికి ఆరోగ్యం బాగుండాలి. ఈ సంకల్పంతో తల్లి ఇచ్చేటువంటి మందు కనుక, తల్లి ఆడే అబద్ధాలు కూడా కనుక అవి హితదృష్ట్యా చెప్పేవి కనుక వాటిని ఉత్తుత్తి అబద్ధాలు అంటాము, వైట్ లైస్ అని అంటాము. అంచేత అవి కూడా ఎగ్జామ్టెడ్ అయ్యా. ఇలా మొత్తం అన్నింటికీ ఎగ్జామ్షన్ సంపాదించుకున్నాడండి. అంటే ప్రపంచంలో అన్నీ కలిసి ఉంటాయి, కలగా పొలగమై ఉంటాయి. విషయాలన్నీ కూడా శబ్దాలు కావచ్చు, రూపాలు కావచ్చు, వాసనలు కావచ్చు, రుచులు కావచ్చు, స్పర్శలు కావచ్చు, వీటిని ఇచ్చేటటువంటి ఆయా వస్తువులన్నీ కూడా వీటిలో ఉండేటటువంటి ఆహారంలో ఉండేటటువంటి లోపం చేతనే ఇలాంటి స్పష్టమైనటువంటివి ఏది తగును ఏది తగదు అనేది వివేచించుకోగలిగేటటువంటి శక్తిని కోల్పోతారయా. అందుచేత ఏది ఎట్లాగా మనం స్వీకరించవచ్చును అనేది తెలిస్తే అప్పుడు మనకు కలగాల్సిన వివేకం చక్కగా కలుగుతుంది. కనుక వివేకం అనేటటువంటి మొదటి సాధనానికి మూలం తినే తిండి. అందుకోసమనే తినే తిండిని సంస్కరించుకోవడం చాలా అవసరము. దీన్నే భగవంతుడు 16వ శ్లోకంలో 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. నా అతి అస్నతస్తు యోగోస్తి నచైకాంతం అనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ కశ్చన. అతి తిండి, అసలు తిండి రాహిత్యం, అతి నిద్ర లేదు నిద్ర రాహిత్యం, ఇందులో ఏ ఉన్నప్పటికీ కూడా వాడికి యోగం అనేటటువంటిది సిద్ధించదు. ఇది తను స్పష్టం చేస్తున్నాడు అన్నమాట. ఇందులో బాగా తినేస్తే రాదు, అసలు మానేస్తే రాదు, ఊరికే ఎప్పుడు పడుకొని నిద్రపోతుంటే లాభం లేదు, అలా నిద్ర మానేస్తూ ఉంటే అసలు లాభం లేదైనా అలాంటి వాడికి యోగం అనేటటువంటిది సిద్ధించడం సాధ్యం కాదు. చేత మనిషికి వివేకం కావాలి అని అంటే ముందర ఈ ఆహార నియతి కావాలి. ఎందుకని ఆహార నీతి ఉంటే మనస్సు మంచిగా ఉంటుంది. తమాషా ఏంటంటే ఆహారం అనేది అన్ని లెవెల్స్కి పనికొచ్చేటటువంటి మొదటి పదార్థం. శరీరానికి పోషణకి అదే కావాలి, మనస్సుకి పోషణకి అదే కావాలి, బుద్ధికి సక్రమంగా సాగడానికి అదే కావాలి. దేనికైనప్పటికీ కూడా ఆహారం అనేటువంటిది ఫండమెంటల్. మన ఇంటికి పునాది కట్టుకోవడం లాంటిది అనమాట. పునాది అంటూ కడితే నువ్వు ఇంటిని ఇష్టం ఎలాగైనా కట్టుకో, ఇది మనం చేయాల్సినటువంటి పని అంటూ ఈ 16వ శ్లోకంలో ఆహార నియమాన్నే ప్రధానమైనటువంటి ఒక సాధనంగా శ్రీకృష్ణుడు ఆత్మదర్శనాన్ని కాంక్షించేటటువంటి కర్మయోగి చేయాల్సినటువంటి మొదటి పని శరీరాన్ని చక్కగా నిష్ఠగా సాధించదలచినటువంటి ఆత్మసాక్షాత్కార దర్శనానికి ఇది ఒక మెట్టు. దీని మీద ఆయన ప్రధానమైన దృష్టి పెట్టి అర్జునుడికి చెప్తూ మెల్లిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దాని గురించి మనం కూడా
కొద్దిగా తెలుసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం. జై శ్రీమన్నారాయణ.